నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది మురళీనగర్లో లొకేట్ అయి ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. మురళీనగర్ డీమార్ట్కి దగ్గరలో వస్తుంది. 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉందండి. వెడల్పు పొడవు కూడా మనకి ఎక్సలెంట్గా అయితే అనిపించింది. ఈ హౌస్ ఓనర్ గారు అయితే కాంట్రాక్టర్ అండి. ఆయన ఉందామని చెప్పి మంచి క్వాలిటీతో కట్టించుకున్నారు. రైట్ సైడ్ మనకి స్టెప్స్ వచ్చి ఆ పక్కన కూడా స్టోరేజ్ పర్పస్ కోసం అయితే ఒక డోర్ పెట్టేసి ఉంది. క్వాలిటీ అయితే ఇంకొక 100 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. మనకి 24/7 వాటర్ కూడా వచ్చింది. లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్, రైట్ సైడ్ కంప్లీట్గా అయితే సందులు విడిచిపెట్టారు. ఇదంతా మనకి హాల్కి ముందున్న సిట్టింగ్ ఏరియా అండి. ఎవరైనా అవుటర్స్ వస్తే అక్కడి నుంచి అక్కడే మాట్లాడి పంపించడానికి. ఇదంతా మనకి హాల్ వస్తుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బల్స్, కాస్త ఓల్డ్ మోడలు. రైట్ సైడ్ మనకి టీవీ యూనిట్ కోసం అయితే సిమెంట్తో పలకలు కనిపిస్తున్నాయి. క్వాలిటీ అయితే ఎక్కడ కూడా చిన్నది కూడా డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఫ్లోరింగ్ కానీ, అదేవిధంగా సీలింగ్ కానీ, వాల్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. డబల్ వెంటిలేషన్తో పాటు అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. కొన్ని హౌసెస్ తీసుకుంటే మనం ఎక్కువ రిపేర్ వర్క్ చేయించుకోవాలి, లేదా కంప్లీట్గా అయితే డిస్మాంటిల్ చేయాలి. ఇక్కడైతే మనకి అలాంటి ఇబ్బంది లేదు. ఉన్న పలంగా వాడుకోవచ్చు. 100 సంవత్సరాలు గ్యారెంటీగా వాడుకోవచ్చు అండి. అంత క్వాలిటీ బాగుంది. ఒక కామన్ టాయిలెట్తో పాటు ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. రైట్ సైడ్లో కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుందండి. హాల్ అయితే మనకి రెగ్యులర్గా చూస్తే డబుల్ హాల్ సైజ్ వచ్చింది. ఎందుకంటే 187 గజాల్లో ఇల్లు కాబట్టి పెద్దది వచ్చిందండి. కిచెన్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది. వాస్తు ప్రకారంగా అయితే ఇటుపక్క రావాలి కాబట్టి చక్కగా పెట్టారు. ఈ బ్యాక్ సైడ్ కూడా చాలా ఎక్కువ స్పేస్ వచ్చిందండి. చివరిలో ఒక కామన్ టాయిలెట్ మోడల్ ఇచ్చారు. ఆ పక్క నుంచి కూడా వే కల్పించారు. చుట్టూ కూడా తిరిగి రావడానికి అయితే స్పేస్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకి చాలా ఎక్కువ స్పేస్ ఉంది. ఈ రైట్ సైడ్ కూడా మనకి ఎక్కువ స్పేస్ విడిచిపెట్టారండి. సందుల్లో కాకుండా పెద్ద స్పేసే విడిచిపెట్టారు. సేమ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉంటుంది. సేమ్ డిటో. వీడియో అయితే తీయలేదు కానీ కింద చూసినట్లయితే పైన కూడా చూడక్కర్లేదు. సేమ్ మనకు వస్తుందండి. మంచిగా పిల్లర్స్ వేసి కట్టారండి. మనం కావాలంటే ఉన్న పలంగానే దాని మీద ఇంకొక 2-3 ఫ్లోర్లు అయితే పర్మిషన్ తీసుకుని వేసుకోవచ్చు. గదుల సైజులు మార్చుకోవాలనుకుంటే మనం పిల్లర్స్ చుట్టుపక్కల గోడ విడిచిపెట్టేసి ఆ లోపలన్న వాల్స్ అయితే మనం తీసేసి మనకి నచ్చినట్టు రూమ్ సైజెస్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. బెస్ట్ హౌస్ అని చెప్పచ్చండి. ఎందుకంటే కొత్త ఇల్లు కడితే ఎంత క్వాలిటీగా ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు మనీకి వస్తుందో అంత క్వాలిటీతో మనకి ఈ హౌస్ దొరికింది. నియర్ టు హైవే రోడ్ అని చెప్పొచ్చు, నియర్ టు డీమార్ట్ అని చెప్పొచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.